బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్లో తొలి వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్లు తంతు జరిగింది. హౌస్లో రెండో రోజు చాలా హీట్ మధ్య ఈ ప్రక్రియ సాగింది. వాగ్వాదాలు గొడవలతో రంజుగా నామినేషన్లు అయితే జరిగాయి. చీఫ్లు కావడంతో నిఖిల్, నైనిక, యష్మి కూడా సేఫ్ జోన్లో నిలవగా మిగిలిన వారి మధ్య నామినేషన్ల పోరు జరిగింది. రెండో రోజు ఎలా సాగిందంటే యష్మి గౌడను చీఫ్గా, నిఖిల్, నైనిక సెలెక్ట్ చేయడంపై సోనియా వాదన కొనసాగించింది. ఈ విషయంలో వారి మధ్య వాదన కొనసాగింది. ఆ తర్వాత రెండో రోజు ఆట మొదలైంది. పుష్ప మూవీలోని ఏ బిడ్డ ఇది నా అడ్డా పాటతో హౌస్లో రెండో రోజు ఆట షురువైంది. కంటెస్టెంట్లు డాన్స్ చేశారు. మధ్యాహ్నం మణికంఠను ఎదిరించడంతో కుక్క అరుపును బిగ్ బాస్ ప్లే చేశారు. ఇంకోసారి ఇలా పడుకోవద్దని అతన్ని హౌస్ మేట్స్ అయితే హెచ్చరించారు. హౌస్ మేట్స్ కు పనులు అప్పగించారు చీఫ్స్ నిఖిల్, నైనిక, యష్మి. వంట విషయంలో బేబక్క పెట్టిన రూల్పై కిరాక్ సీత అసంతృప్తి వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకులను కంట్రోల్ చేసే రేషన్ మేనేజింగ్ సోనియాకు నిఖిల్ అప్పగించారు. కిచెన్లో వద్దని నిఖిల్ అనడంతో కిరాక్ సీత కోపం వ్యక్తం చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు 8లో ఫస్ట్ నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. చీఫ్లుగా ఉన్న నిఖిల్, నైనిక, యష్మి గౌడకు బిగ్ బాస్ హారాలు ఇచ్చారు. ఇవి చీఫ్ల అధికారాలకు చిహ్నంగా ఉంటాయని చెప్పారు. గద్దెలపై కూర్చోవాలని కూడా సూచించారు. చీఫ్లు కావడంతో నామినేషన్ల నుంచి సేవ్ అయ్యారు. ఎవరిని నామినేట్ చేయాలో ఆ శక్తిని చీఫ్లకే బిగ్ బాస్ ఇచ్చారు. కంటెస్టెంట్లు ఒక్కొక్కరు వచ్చి ఇంట్లో ఉండేందుకు అనర్హులని ఎవరిని అనుకుంటున్నారో ఇద్దరి పేర్లను చెప్పేందుకు కారణాలు చెప్పాలని బిగ్ బాస్ సూచించారు. వారి ఫోటోలను రాయిపై అతికించి నామినేట్ చేయాలని వివరించారు. ఆ తర్వాత ముగ్గురు చీఫ్ల్లో ముందుగా కత్తి తీసుకునేవారు. కంటెస్టెంట్ చెప్పిన ఆ ఇద్దరిలో ఒకరి ఫోటోపై కత్తి గుచ్చి నామినేట్ చేయాలని చెప్పారు. బేబక్క ప్రేరణను సోనియా ఆకులో నామినేట్ చేశారు. కిచెన్ విషయంలో బేబక్క బాధ్యత రహితంగా ఉన్నారని చెప్పారు. కుక్కర్ గొడవ ఇక్కడ కూడా కొనసాగింది. ప్రేరణ తప్పుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇతరులకు అనవసరమైన సలహాలు ఇస్తూ జోక్యం చేసుకుంటున్నారని అన్నారు. ఈ విషయంలో సోనియా, ప్రేరణ మధ్య గొడవ సాగింది. ప్రవర్తన విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఇద్దరిలో బేబక్కను నామినేట్ చేశారు యష్మి. మణికంఠ బేబక్కను నబీల్ నామినేట్ చేశాడు. తనతో మణికంఠ మాట్లాడటం లేదని చెప్పారు. దీన్ని డిఫెండ్ చేసుకున్నాడు మణికంఠ. బేబక్క కూడా తనకు కనెక్ట్ కాలేదని చెప్పారు. ఈ ఇద్దరిలో మణికంఠ నామినేషన్ యష్మి ఫైనల్ చేశారు. మణికంఠ బేబక్కను శేఖర్ భాష నామినేట్ చేశారు. గేమ్ ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శేఖర్ అన్నారు. తాను ఈ విషయాన్ని అంగీకరించనని వాదించాడు మణికంఠ. ఇద్దరు బాగా వాగ్వాదం చేసుకున్నారు. కిచెన్ విషయంలో ఇతరులకు బేబక్క రూల్స్ పెడుతున్నారని శేఖర్ అయితే అభ్యంతరం వ్యక్తం చేశారు. మణికంఠను నామినేట్ చేశారు చీఫ్ నైనిక. ఇంకా పృథ్వీరాజ్, నబీల్ను బేబక్క నామినేట్ చేశారు. పనుల్లో పృథ్వీ హెల్ప్ చేయడం లేదని ఆమె కారణం చెప్పారు. ఈ విషయంలో పృథ్వీ వాదించారు. అతడికి మద్దతుగా సీత మాట్లాడుతూ దీంతో మధ్యలోకి రావద్దని చీఫ్ నిఖిల్ అన్నారు. దీంతో తన ఇష్టం అంటూ సీత వాదించారు. ఇలా నిఖిల్, సీత మధ్య గొడవ జరిగింది. గట్టిగా అరుచుకున్నారు. వారికి బేబక్క సర్ది చెప్పారు. నబీల్ యాక్టివ్గా లేరని బేబక్క కారణం చెప్పారు. తాను దీన్ని అంగీకరించలేదని నబీల్ అయితే వాదించారు. పృథ్వీరాజ్ నామినేషన్ నిఖిల్ అయితే ఫైనల్ చేశారు. మొత్తంగా ఇప్పటి వరకు తొలివారం నామినేషన్లో బేబక్క, మణికంఠ, పృథ్వీరాజ్ నిలిచారు. ఈ నామినేషన్ల ప్రక్రియ 3వ ఎపిసోడ్లోనూ కొనసాగనుంది. ఇంకా 7గురు తమ నామినేషన్ అయితే చెప్పాల్సింది. చూసారు కదా గాయ్స్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ మన ఛానల్ అన్నమాట. మీరందరూ కూడా టక్క లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్ చేసండి మా ఛానల్కి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో స్టిల్ అండ్ ఓకే దెన్ సీ యూ. బాయ్.